ప్రత్యర్థి రాజిరెడ్డి అధికార పార్టీ పేరుతో ఓటర్లను బెదిరిస్తూ యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తూ అడ్డదారులు తొక్కుతున్నారని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ యూనియన్ అధ్యక్ష అభ్యర్థి రాంబాబు యాదవ్ మండిపడ్డారు. అవతలి వాళ్లు ఎన్ని కుయుక్తులు పన్నినా విఘ్నులైన ఓటర్లు వారిని నమ్మరని, ఈ ఎన్నికల్లో వరుసగా మూడోసారి బాణం గుర్తుపై తాను భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మరియు మాజీ మంత్రి హరీష్ రావు హయాంలో తాము కార్మికులకు అనేక డిమాండ్లను పరిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం బోర్డు ఉద్యోగులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై పోరాటానికి బీఆర్టీయూ బలపరిచిన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ సంస్థల ఎన్నికల్లో ప్రత్యేకించి తెలంగాణ జలమండలికి అయితే ప్రత్యేకమైన స్థానం ఉందనడంలో సందేహం లేదు. ఎన్నో అటు జిహెచ్ఎంసీతో పాటు మరోవైపు తెలంగాణ ముఖ్యంగా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ యూనియన్ ఎన్నికలకు సంబంధించి అయితే తాజాగా తెలంగాణ జలమండలి మరొకసారి వార్తల్లోకి ఎక్కిందని చెప్పవచ్చు. ఈ ఎన్నికలు కూడా జూన్ 6వ తేదీన గుర్తింపు సంఘానికి కార్మిక సంఘానికి సంబంధించి అయితే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హోరాహోరీగా ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా అత్యంత నిడివి కలిగిన ఎంతో వైశాల్యం కలిగిన జిహెచ్ఎంసీ లిమిట్స్ అంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న దాదాపు అంటే ఒక పట్టణ చెరువు తప్పితే దాదాపు అన్ని ప్రాంతాలు కూడా ఈ ఎన్నికల పరిధిలోకి వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో వాటర్ ఎస్ఎస్బీ యూనియన్ సంబంధించి అయితే ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన అనే చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో ప్రత్యేకించి రాజకీయ పార్టీల తరహాలోనే అధికార పక్ష మద్దతు ఐఎన్టీయూసీ అభ్యర్థి పోటీ పడుతున్నారు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున బీఆర్టీయూ బలపరిచిన హైదరాబాద్ వాటర్ వర్క్స్ సివరేజ్ కామ్గార్ యూనియన్ తరఫున అయితే సిట్టింగ్ ప్రెసిడెంట్ జి రాంబాబు యాదవ్ అయితే పోటీ పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. హోరాహోరీగా సాగుతున్న ప్రచారం నేపథ్యంలో వారి మేనిఫెస్టోలు అయితే ఇప్పటికే ఉద్యోగుల మధ్యకు వెళ్ళడం అయితే జరిగింది. ప్రత్యేకించి గత 2 ఎన్నికల్లో కూడా జి రాంబాబు యాదవ్ యూనియన్ అధ్యక్షుడు అయితే గెలవడం జరిగింది. మూడోసారి గెలిచి పాగా వేయాలనే దిశగా కూడా అంతర్గతంగా కసరత్తు జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగ వర్గాల నుంచి కూడా సిబ్బంది, కార్మికులు కావచ్చు, మినిస్ట్రియల్ స్టాఫ్ ఉండొచ్చు, అందరి నుంచి కూడా పాజిటివ్ స్పందన వస్తున్నట్టుగా ఇప్పుడు మనకు కనిపిస్తోంది. ప్రత్యేకించి గత 4 దశాబ్దాలుగా ముఖ్యంగా కార్మిక రంగంలో, ఉద్యమ రంగంలో కావచ్చు, ఇటు ట్రేడ్ యూనియన్లో కూడా అన్వేషణ చేయగా రాంబాబు యాదవ్కి అయితే మంచి పేరు ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా వాటర్ వర్క్స్లో కూడా ఒక 2 సార్లు గెలిచిన అనుభవంతో పాటు ప్రతి సమస్య కూడా ఎంతో అవగాహన కలిగిన రాంబాబు యాదవ్కు క్షేత్రస్థాయిలో కావచ్చు, అటు మినిస్ట్రియల్ స్టాఫ్లో కూడా ఒక మంచి పేరు అయితే ఉందనే నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిశ్శబ్ద విప్లవం కూడా ఈసారి కూడా తమను గెలిపిస్తుంది ధీమా రాంబాబు యాదవ్లో అయితే కనిపిస్తుంది. ప్రత్యేకించి గతంలో ఇదే ఎన్నికకు అంటే కామ్గార్ యూనియన్ ఎన్నికైతే మాజీ మంత్రి హరీష్ రావు కూడా అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం రాంబాబు యాదవ్ 2 సార్లు అధ్యక్షుడు ఎన్నికైన నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతను క్యాచ్ చేసుకుని ఎన్నికల్లో గెలిచే దిశగా పావులు కలుపుతున్నట్టుగా తాజా పరిణామాలను బట్టి అయితే మనకు తెలుస్తుంది. ప్రత్యేకించి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కూడా ఈ ఎన్నికలపై ఒక దృష్టి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాటర్ వర్క్స్ సెవరేజ్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి జి రాంబాబు యాదవ్ గెలవాలి అనే ఒక పట్టుదలతో దిశానిర్దేశం చేసినట్టు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరో సీనియర్ నేత జనగాం ఎమ్మెల్యే అయిన పల్లా రాజేశ్వరరావుకి అయితే రాజేశ్వర రెడ్డికి ఈ బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. దీంతో అసలు ఎన్నికల స్ట్రాటజీకి సంబంధించి అంతర్గతంగా హైదరాబాద్ వాటర్ వర్క్స్ సివరేజ్ కామ్గార్ యూనియన్ అయితే ముందు సాగుతున్నది తెలుస్తుంది. దేనికోసం అంటే గతంలో వాటర్ వర్క్స్ ఎన్నికల్లో కూడా బీఆర్టీయూ అభ్యర్థులే ఏకఛత్రాధిపత్యం నడిపిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. గతంలో హరీష్ రావు కావచ్చు, ఇటు రాంబాబు యాదవ్ కావచ్చు కూడా వరుసగా
బీఆర్టీ బలపరిచిన అభ్యర్థులే అధ్యక్షులుగా గెలుస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం గుర్తింపు సంఘం ఎన్నికల్లో. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. నిశ్శబ్ద విప్లవమే కాకుండా అటు రాష్ట్ర ప్రభుత్వంపై మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీలో విలీనం చేసే దిశగా హైదరాబాద్ వాటర్ వర్క్స్ను కుట్రలు చేస్తుందనే అభిప్రాయంతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వాటిని ఛేదించాలి అంటే ముఖ్యంగా సర్కిల్స్ కావచ్చు, డివిజన్లు కూడా జిహెచ్ఎంసీకి ప్యారలల్గా వేస్తున్నారని, ఇది ఒక కుట్రపూరితమైన అనాలోచితమైన చర్య అని కూడా హైదరాబాద్ వాటర్ వర్క్స్ సివరేజ్ కామ్గార్ యూనియన్ అధ్యక్ష అభ్యర్థి జి రాంబాబు యాదవ్ స్పష్టం చేశారు. సర్కార్ మెడల్ వంచి ఇలాంటి సివరేజ్ బోర్డు ఉనికిని, వాటర్ వర్క్స్ బోర్డు ఉనికిని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేయకూడదు. అంటే సర్కార్ మెడల్ వంచాలి అంటే మాత్రం ఖచ్చితంగా తమ యూనియన్నే గెలిపించి తీరాల్సిందేనని, ప్రభుత్వంపై పోరాడే సత్తా మాకు మాత్రమే ఉందని కూడా ఈ సందర్భంగా మన రాంబాబు యాదవ్ అయితే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా డిఏలు కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో దొక్కారని, దీంతో తమ వాటర్ వర్క్స్లో కూడా ఉద్యోగుల్లో బాగా బలమైన వ్యతిరేకత ఉందని కూడా రాంబాబు యాదవ్ స్పష్టంగా చెప్పారు. మరోవైపు అదేవిధంగా ఇటు పిఆర్సీ విషయంలో కావచ్చు, అటు ఎన్పిఎస్ విషయంలో కావచ్చు, ఇటు బోర్డు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై కూడా తాము ఖచ్చితంగా గెలిచి తీరుతామని, గెలిచిన తర్వాత యుద్ధం చేయాల్సిన పరిస్థితి తమకు ఉంటుందని కూడా చెప్పారు. అవతల యూనియన్ను ఆదరించాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ఆ యూనియన్కి ప్రభుత్వంపై పోరాడే శక్తి లేదని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ప్రత్యేకించి రాజిరెడ్డికి అయితే ఆ మాత్రం అనుభవం కూడా లేదని కూడా రాంబాబు యాదవ్ అయితే పేర్కొనడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. తాము భారీ మెజార్టీతో గెలుస్తామని, ప్రత్యేకించి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఉద్యోగుల పర్మనెంట్ కావచ్చు, ఉద్యోగుల సమస్యలు కావచ్చు, అటు మహిళా ఉద్యోగులకు ఇచ్చిన నిర్దిష్టమైన హామీల అమలు కావచ్చు, మరి మాజీ మంత్రి హరీష్ రావు హయాంలో అమలు చేసిన 10 సమస్యల పరిష్కారానికి సంబంధించి కాకుండా తాను 2 సార్లు గెలిచిన నేపథ్యంలోనే కార్మికులకు, ముఖ్యంగా వాటర్ వర్క్స్ సివరేజ్ కామ్గార్ యూనియన్ తరఫున తాము చేసిన కార్యక్రమాలపై కూడా ఇప్పటికే రాంబాబు యాదవ్ అయితే ఉద్యోగుల మధ్యకు వెళ్ళడమే జరిగింది. ఇప్పటికే శీఘ్రగతిన జరుగుతున్న ప్రచార నేపథ్యంలో గెలుపుపై మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరో 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ప్రచార హామీలు అని చెప్తూనే వాటి హామీలను, వాటి ఎత్తుగడలకు సంబంధించి కూడా వాటిని చిత్తు చేస్తూ గెలుపు వ్యూహాలను కూడా ఇప్పుడు హైదరాబాద్ వాటర్ వర్క్స్ సివరేజ్ కామ్గార్ యూనియన్ రచిస్తుందనే చెప్పాలి. స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా స్టూడెంట్ లీడర్గా, ట్రేడ్ యూనియన్ లీడర్గా దాదాపు 40 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. కానీ ఇంత అవగాహన లేని ముఖ్యమంత్రిని మాత్రం నేను తెలుగు రాష్ట్రంలో మొదటిసారి చూడటం. ముఖ్యంగా మీ యూనియన్ తరఫున మహిళా ఉద్యోగులకు సంబంధించి వాటర్ వర్క్స్లో అంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉంటే మీ ఒపీనియన్. మహిళా ఉద్యోగులకు సమస్యలు ఉన్నాయి. మహిళా ఉద్యోగుల సమస్యల మీద కూడా ఈసారి మేనిఫెస్టోలో నేను ప్రత్యేకంగా పెడుతున్నాను. ఏమిటంటే ప్రత్యేకంగా ఈ మహిళలు డెలివరీ అయినప్పుడు పిల్లల కోసం, సంక్షేమం కోసం కేర్ సెంటర్స్ పెట్టాలి. కానీ హెడ్ ఆఫీస్ లాంటి దగ్గర కూడా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేదు. అది ఏర్పాటు చేయడం కోసం నేను కొట్లాడతా. ఆ తర్వాత ట్రాన్స్ఫర్లు చేసేటప్పుడు సహజంగానే వాళ్ళకి ఆప్షన్ ఫామ్స్ ఇచ్చి కొంచెం వాళ్ళ ప్రయారిటీని కూడా పెంచాలి. ఎందుకంటే మహిళలు అన్న తర్వాత ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ పోషణ తదితర అంశాలు ఎంత లేదన్నా ఈరోజు సంసారంలో ఇద్దరు భార్య భర్తలు ఉద్యోగం చేసినా భార్య ఎక్కువగా కొంత పిల్లల సౌకర్యం చూడాల్సి వస్తుంది, సంక్షేమం చూడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రయారిటీ కొంచెం చూడాలి. ఇట్లాంటివి ఇక ప్రత్యేకమైన ఘోరమైన సమస్యలు ఉన్నాయి. ఈ డివిజన్లలో వాష్రూమ్స్ ఎక్కడా కూడా మహిళలకు విడిగా లేవు. కాబట్టి రాబోయే కాలంలో మేము యూనియన్ గెలిచిన తర్వాత నా ముఖ్యమైన డిమాండ్ ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి డివిజన్లో మహిళలకు సపరేట్గా వాష్రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా ముఖ్యంగా ఈ జూన్ 6వ తేదీ జరిగే ఎన్నికల నేపథ్యంలో ఓవరాల్గా అసలు ఎంప్లాయీస్కి మీరు సివరేజ్ ఎంప్లాయీస్ కావచ్చు, వాటర్ వర్క్స్ వాళ్ళకి బహిరంగంగా ఏం అప్పీల్ చేయాలి? నేను వాటర్ వర్క్స్లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులకి నేను పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. అది సివరేజ్ కానీ, లైన్మెన్ కానీ, లేదు వివిధ స్థాయిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ, మినిస్టర్ స్టాఫ్ కానీ, డ్రైవర్స్ కానీ, క్యూఏటీలో పనిచేస్తున్న వాళ్ళకి రేపు జూన్ 6వ తారీఖున మీరు బాణగుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీకు సమ్మేళనంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకనంటే ఇప్పటి వరకు
పనిచేసింది మేము. ఎందుకు అక్రమ ట్రాన్స్ఫర్లను వ్యతిరేకించి బోర్డు ముందు ధైర్యంగా ధర్నా చేశాం. అదే రకంగా లేబర్ కోడ్స్ వస్తే లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తూ కూడా బోర్డు ముందు నేను ధర్నా చేశాను. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారికి విజ్ఞప్తి చేసి కరోనా టైంలో ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి బోనస్ ఇప్పించాం, ఎత్తు కార్డు తెచ్చినాం. అదే రకంగా 600 మంది పైచిలకు గులాబీ జెండా హరీష్ గారి నాయకత్వంలో వాళ్ళని రెగ్యులరైజ్ చేసింది. ఇలా అప్గ్రేడేషన్ ఫైల్ సెక్రటరియట్ దాకా పంపించినాం. ఇన్ని పనులు చేసినాం. కాబట్టి మేము మేనిఫెస్టోలో పెట్టి మిగతా డిమాండ్స్ ఇంతకుముందు నేను ఏదైతే వివిధ సందర్భంలో ఈటీవీలో చెప్పానో అవన్నింటినీ కూడా రాబోయే కాలంలో నేను సాధిస్తాను. కాబట్టి తిరిగి ఆశీర్వదించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. నాకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న అధ్యక్షుడు ఎవరైతున్నారో ఆయనకు ట్రేడ్ యూనియన్లో అక్షరం ముక్క రాదు. ఎక్కడా కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన చరిత్ర లేదు. ఆయన ఏనాడు కూడా ఒక వేతన ఒప్పందంలో కూర్చున్నది లేదు. ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ చేసి బాగా డబ్బు సంపాదించి ఆ డబ్బు ఖర్చు పెట్టి రాజకీయాలు ఎదగాలనే ఉద్దేశంతో ఈ ట్రేడ్ యూనియన్లకు ఆయనకు వచ్చింది. కానీ నేను అట్టగా నేను చదువుకునేటప్పుడు స్టూడెంట్ లీడర్ని, ఆ తర్వాత కాలంలో ట్రేడ్ యూనియన్ లీడర్ని, గడిచిన 40 ఏళ్ల కాలం నుంచి కూడా నేను విద్యార్థి నాయకుడు కానీ ట్రేడ్ యూనియన్ నాయకుడు కానీ ఉన్నాను. 100 కంపెనీల్లో నేను ఎన్నికల్లో పోటీ చేసిన, అనేక కంపెనీల్లో గెలిచిన, అనేక కంపెనీల్లో వేతన ఒప్పందం చేసిన, మల్టీనేషనల్ కంపెనీలలో చేసిన, వాటర్ వర్క్స్లో కూడా చేసిన. వాటర్ వర్క్స్లో కూడా ఏం పనులు చేసినాయో చూడండి. ఏమున్నా నేను ఈ టీవీ ద్వారా ఇలా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను వచ్చిన కానించి ఈ రోజు వరకు సింగిల్ రూపాయి అవినీతి లేకుండా నేను పరిపాలన చేశాను. అందుకని వీటన్నిటినీ అర్థం చేసుకొని కార్మికులు డెఫినెట్గా కష్టపడి ప్రశ్నించి నిలబడే వాడికి, పని చేసిన వాడికి, పని చేసేవాడికి ఓటేస్తారని, ఆనుగుర్తు మీద ఓటు వేయాలని, నన్ను ప్రెసిడెంట్ గెలిపించాలని మీ టీవీ ద్వారా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు రాంబాబు యాదవ్ గారు. కెమెరామెన్ శ్రీనివాసరావు, వీరాంజనేయులు, హైదరాబాద్.